Hello and good evening. This is Ishwar. Welcome to my channel. Nifty 32 points gain అయ్యి 22,055 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 18 పాయింట్స్ డౌన్ అయ్యి 46,575 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ మనం తీసుకున్న ఛానల్, ఈ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్లోనే మార్కెట్ అంతా మూవ్ అవుతుంది. ఈరోజు కూడా ఈ ఛానల్ లోపే క్లోజింగ్ ఇచ్చింది. ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్ చాలా వాల్టాలిటీగా ఉంది. నేను కూడా 2 ట్రేడ్లు తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీలో 3 ట్రేడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసరికి 920కి తీసుకున్నాను. 46,500 పుట్ని సెల్ చేశాను. ఇది టార్గెట్ 1 హిట్ అయ్యి రివర్స్ అయింది. 0 లాస్తో నేను బయటకు వచ్చాను. సెకండ్ ట్రేడ్ కూడా 46,400 కాల్ని సెల్ చేశాను 940కి. సేమ్ ఇది కూడా టార్గెట్ 1 హిట్ అయ్యి రివర్స్ అయింది. బాగా వాల్టాలిటీగా ఉండటం వల్ల నేను స్టాప్ లాస్ని ఎంట్రీ పొజిషన్కి మూవ్ చేయడం వల్ల ఈ రెండు నాకు 0 లాసెస్ అయినాయి. 46,300 కూడా నేను ఎంట్రీ ఇచ్చాను కాల్. అది నాకు డైరెక్ట్ రివర్స్ అయింది. నాకు దగ్గరగా 600 రూపీస్ లాస్ అయింది. ఇది డైరెక్షనల్. స్టార్డర్స్ 10 వేసాను. ఇవి 6 లాట్స్ వేసాను. నేను ఇందాకన్నీ సింగిల్ లాట్ వేసాను. ఇవి మాత్రం స్టార్డర్లు మాత్రం 6 లాట్స్ వేసాను. దీంట్లో 10 వేసాను. 12కి ఎగ్జిట్ కొట్టాను. దాదాపు 3,000 ప్రాఫిట్ వచ్చింది. కానీ నేను ఎగ్జిట్ కొట్టలేదు, వెయిట్ చేశాను కన్సల్టేట్ అయిద్దని. అది షార్ట్ మూమెంట్స్ రావడం వల్ల నేను ఎగ్జిట్ కొట్టాను. నాకు 1,200 ప్రాఫిట్ వచ్చింది దీంట్లో. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు చూస్తే ఒక రివర్సల్ క్యాండిల్ పడింది. హ్యామర్ క్యాండిల్. ఇది చాలా స్ట్రాంగ్ క్యాండిలే పడింది. ఇంకొంచెం పైన కానీ క్లోజింగ్ ఇచ్చినట్టయితే స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ కింద మనం కన్సిడర్ చేసేవాళ్ళము. ఇప్పుడు మార్కెట్ ఎక్కడి దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్ కానీ బ్రేక్ అయితే, ఈ రేంజ్ పైకి బ్రేక్ అయ్యి పైకి వెళ్ళేటట్టు అయితే మాత్రం ఎంతవరకు పైకి వస్తుంది అంటే తీసుకున్నట్టయితే ఇక్కడ 38% ఉందా, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ కిందకి వెళ్ళాలనుకుంటే. లేదంటే 50%, ఇక్కడ 47,115 ఇక్కడ దాకా వచ్చి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ 61% దగ్గర 47,366 ఇక్కడ కూడా ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మ్యాక్సిమం అయితే 50%, 60% దగ్గర రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ స్ట్రాంగ్ బేరిష్ మూమెంట్ ఉంటే 38% దగ్గరే మీకు మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం మనకి మంచి మూమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండేది అప్ సైడ్. ఇక్కడ బ్రేక్ అయ్యి ఇలా దీని హై బ్రేక్ అయితే హ్యాపీగా మనం పొజిషన్ తీసుకుంటే మంచిగా 47,000 పైన ఉందా చెప్పాను కదా, 60% దాకా, అక్కడ దాకా నీకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇది రివర్సల్ చాలా రోజుల నుంచి ఈ ఛానల్లోనే మార్కెట్ ఉంది కాబట్టి నీకు బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ వచ్చేతలకి 47,000 వచ్చింది. సపోర్ట్ వచ్చేతలకి 46,500 ఫస్ట్ సపోర్ట్. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మాత్రం 46,000 కింద సపోర్ట్ తీసుకోండి. మార్కెట్ డేటెడ్ కన్సల్టేట్ అయింది కాబట్టి దీని హై బ్రేక్ అయితే ఛానల్ కూడా బ్రేక్ అయ్యిద్ది. స్ట్రాంగ్ మూమెంట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ దీని లో బ్రేక్ అయినా సరే మళ్ళీ అప్ టు ఈ ఛానల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది రేపటి అనాలిసిస్. ఇప్పుడు నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే నిఫ్టీ 50 ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. బ్రేక్అవుట్ మీద ట్రేడ్ తీసుకున్న వాళ్ళకి మూమెంట్ వచ్చింది. మొత్తం కన్సల్టేట్ అయింది. ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ నుంచి అంతా కన్సల్టేట్ అయింది. ఇది
డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే ఇంకో ఇన్సైడ్ క్యాండిల్ పడింది ఆల్మోస్ట్. నేను చెప్పాను కదా ఈ రేంజ్ బ్రేక్ అయ్యేదాకా మార్కెట్ ఏడాడే ఉండిద్ది. ఈ టైం స్టాడిల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానీ మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి. కొంచెం లాంగ్లో వేసుకోవాలి, అంటే మరీ షార్ట్లో, అంటే ఇంట్రాడేకి వేసే లెవెల్స్ కాకుండా కొంచెం దూరంగా వేసుకుంటే ఈ లెవెల్లో కానీ వేస్తే హ్యాపీగా మనం సర్వే అయిపోతాము. ఉన్న ప్రీమియమ్స్ని బట్టి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ లెవెల్ బ్రేక్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి, తప్పదు. ఈ లెవెల్ ఎటు సైడ్ అయితే బ్రేక్ అవుతుందో మార్కెట్ అటు సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉండిద్ది. 15 మినిట్స్లో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ కానీ దీని హై కానీ బ్రేక్ అయినట్టయితే, దీని హై బ్రేక్ అయితే బులిష్ తీసుకోండి. ఎటు దీని లో బ్రేక్ అయింది, క్లోజింగ్ కూడా కింద ఇచ్చింది. దీని హై బ్రేక్ అయితే మాత్రం బులిష్, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేతలకి ఇది ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది. దీనిలో ఒకవేళ రేపు ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇలా క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మాత్రం నీకు ఇప్పుడు ఇక్కడ దాకా ఛాన్స్ ఉండిద్ది. టార్గెట్ బేరిష్ మూమెంట్. రెసిస్టెన్స్ వచ్చేతలకి 22,150, సపోర్ట్ వచ్చేతలకి 22,000. థ్యాంక్ యూ అండి. జై హింద్.